తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కరాచీ బేకరీ పేరు మార్చాల్సిందేనా? కరాచీ అంటే పాకిస్తాన్ బ్రాండా? కరాచీ బేకరీ వెనుక పాకిస్తాన్ లేదు, ఓ హిందూ కుటుంబం ఉందని ఎంతమందికి తెలుసు? కరాచీ బేకరీపై దాడులు చేయటాన్ని ఏ విధంగా చూడాలి? కరెక్టా కాదా? అసలు కరాచీ బేకరీ హిస్టరీ ఏంటి ఇప్పుడు చూద్దాం. భారత పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కరాచీ బేకరీపై ఎఫెక్ట్ పడింది. కరాచీ బేకరీ షాపులపై పలువురు దాడులు చేస్తున్నారు, పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దేశభక్తితో ఇలా చేయటం వారు కరెక్ట్ అని అనుకుంటున్నారు. కానీ దాని వెనక చరిత్రను తెలియని వారు మాత్రం ఇలా అతిగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కరాచీ బేకరీని వ్యతిరేకిస్తున్న వారు, దాడులు చేస్తున్న వారి దృష్టిలో కరాచీ అనేది ఓ పాకిస్తాన్ నగరం అని మాత్రం తెలుసు. కానీ దాని వెనుక కథను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరాచీ నగరం పాకిస్తాన్ పుట్టుక ముందే అఖండ భారతదేశం సింధు ప్రావిన్స్ రాజధాని, అతిపెద్ద ఓడరేవు నగరం. అప్పట్లో హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్న నగరం. దేశ విభజన తర్వాత హిందువులపై అత్యాచారాలు, హత్యాకాండ మొదలు కావడంతో వారంతా వలసపోయారు. అలా హైదరాబాద్ కు వలస వచ్చిన సింధీ హిందూ కాంచంద్ రామ్నాని కరాచీ బేకరీని ప్రారంభించారు. పంతొమ్మిది 1953లో కాంచంద్ హైదరాబాద్లోని మొజంజాహి మార్కెట్లో కరాచీ బేకరీకి పునాది వేశారు. అతని చేతితో తయారు చేసిన స్వీట్స్, ఉస్మానియా బిస్కెట్లను అమ్మడం ప్రారంభించారు. ఇది హైదరాబాద్ ప్రజలకు ఇష్టమైనవిగా మారాయి. దీంతో 2007లో రామ్నాని కుటుంబం నగరంలోని బంజారా హిల్స్లో రెండవ శాఖను ప్రారంభించింది. తర్వాత కాంచంద్ కుమారుడు లేఖారాజ్, రామ్నాని కుటుంబంలోని ఇతర సభ్యులు ఈ బేకరీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించారు. అలా కరాచీ బేకరీగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా విస్తరించింది. దేశ రాజధానితో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాష్ట్రమైన గుజరాత్లో కూడా వ్యాపారాన్ని సాగిస్తోంది. కానీ పాక్ భారత్ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన సమయంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. గతంలో పుల్వామా దాడి నేపథ్యంలోనూ కరాచీ బేకరీపై వ్యతిరేకత రాగా ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, విశాఖ వంటి ప్రాంతాల్లో కరాచీ బేకరీ పేరు మార్చాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కరాచీ బేకరీ దాడులపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పౌరులు ఇలాంటి దాడులను ఖండిస్తున్నారు. సింధీ భాష భారత ప్రభుత్వ అధికార భాషల్లో ఒకటి. అది పాకిస్తానీ భాష అనుకుంటే ఎంతటి మూర్ఖత్వమో. కరాచీ పాకిస్తానీగా ముద్రేయటం కూడా అంతే మూర్ఖత్వమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దేశ విభజన తర్వాత సింధు ప్రాంతం నుంచి వలస వచ్చిన లాల్ కృష్ణ అద్వానీని ఎవరైనా పాకిస్తానీ అని ముద్ర వేయగలరా? లాహోర్లో పుట్టి పెరిగి దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ ను పాకిస్తానీ అంటామా? అంటున్నారు. మన మూలాల్లో ఎప్పటికీ మర్చిపోవద్దని. కరాచీ బేకరీ ఎంతో సుప్రసిద్ధ బ్రాండ్, దీని పేరు మార్చాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.